హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొరమీను ఫిష్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను. ఈ ఫ్రైని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వీడియోని చూస్తూ చేసేయొచ్చు. ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చేపల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చేప ముక్కలను తీసుకున్నాను. నేను కొరమీను తీసుకున్నానండి. మీరు ఏ చేపతో అయినా నేను చెప్పే ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ విధంగా నీట్‌గా కడిగి పెట్టుకోవాలి చేప ముక్కల్ని. ఫ్రైకి ఇలా కట్ చేసుకుంటే చాలా బావుంటుంది. చేప ముక్క నేను వీడియోలో చూపించిన అంత మందంగా కట్ చేసుకుంటే వేగేటప్పుడు ముక్క విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన మసాలాల్ని కలుపుకుందాం. ఇలా ఒక ప్లేట్ తీసుకుని దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు తీసుకున్న చేప ముక్కలను బట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోండి. నేను 2 స్పూన్ల సాల్ట్ వేశాను. ఆ తర్వాత అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్. మీ దగ్గర కార్న్‌ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా వాడుకోవచ్చండి ఈ ప్లేస్‌లో. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల వాటర్‌ని కూడా పోసుకొని బాగా కలుపుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత చేప ముక్కలను తీసుకొని ఈ మసాలాలు ముక్కకి బాగా అప్లై చేసుకోవాలి. ముక్కకి రెండు వైపులా బాగా అప్లై చేయండి మసాలాని. ఇలా మొత్తం అన్ని చేప ముక్కల్ని మసాలాలు బాగా అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం ముక్కల్ని మసాలా రాసాక ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టండి. అప్పుడే చేప ముక్కలకి మసాలా బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక గంట ఫ్రీజర్‌లో పెట్టిన తర్వాత ముక్కలను తీసుకొని వేయించుకోవాలి. ముందుగా స్టవ్‌ని ఆన్ చేసి ఇలా పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్‌ని యూజ్ చేయనవసరం లేదండి. తక్కువ ఆయిల్‌తోనే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అది వేగాక ఒక్కొక్క చేప ముక్కని వేసుకోవాలి. తర్వాత చేప ముక్కల పైన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా రెండో వైపు టర్న్ చేసుకున్నాక రెండో వైపు కూడా బాగా వేగిపోయింది కదా! ఇలా నాకు ఈ చేప ముక్కలు ఫ్రై అవ్వడానికి 7 లేదా 8 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన చేప ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలండి. మీరు ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఇలాగే రసం సాంబార్లో సైడ్ డిష్‌గా అయినా తినవచ్చు. లేదా ఒట్టి ముక్కలనైనా కూడా తినవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. ఒకవేళ మీరు రైస్‌లో తినాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఫ్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ముక్కల్ని వేయించుకొని తీసుకున్నాం కదా! తర్వాత స్టవ్‌ని ఆన్ చేసి కడాయిని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గరిటె నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కాక 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేశాక ఒకసారి బాగా కలపండి ఉల్లిపాయ ముక్కల్ని. ఇలా 2 నిమిషాలు బాగా వేయించాక కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయని బాగా వేయించాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత ఉల్లిపాయకి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే అర స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుతూ 30 సెకండ్ల పాటు వేయించండి. ఆ తర్వాత వేయించిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ప్యాన్‌లో వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా వాలికలుగా కట్ చేసి వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి పచ్చిమిర్చి ఇలా వేస్తే. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కడాయిని పట్టుకొని ముక్కల్ని బాగా తిప్పండి. ఇలా చేశాక మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి ముక్కల్ని జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. ముక్క విరగకుండా నిదానంగా టర్న్ చేయండి. ఇలా టర్న్ చేసుకున్నాక మరొక నిమిషం పాటు మూత పెట్టి వేయించండి. ఇలా వేయించాక ఫైనల్‌గా కొత్తిమీరను వేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి ఫిష్ ఫ్రై చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ వీడియోని చూస్తూ ఈజీగా నేర్చేసుకుంటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.